ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యం విందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని దూతల్లో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ ప్రియుడైన యేసుక్రీస్తును నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మరొక శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాపై మీరు కుమ్మరించిన శక్తి వాగ్దానం, వాక్శక్తియే కృపావరం అని నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మర్మములు పరిశోధించి ఆత్మ ఉన్నందున హాని చేయగలవాడు ఎవడని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరొకసారి నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువును మాకు అనుగ్రహించమని, మేలు దయచేయమని, మేలులు అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో నిరీక్షించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం 1వ అధ్యాయం 12వ వచనాన్ని లాస్ట్ వీక్ స్టడీ చేశాం. 13వ వచనాన్ని చదువుకున్నాం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యి వరకు అన్నాడు. శత్రువులు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. చాలాసార్లు మనం కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు మనల్ని ఎదుర్కోవడానికి వస్తారు. ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు అందరూ ఏమని చెప్పుకుంటారంటే, ఆ ఎదురుగుండా వస్తున్న వాళ్ళు మన శత్రువులు అంటారు. కానీ ఒకసారి రాజేష్ అక్కడ కూర్చో, అమ్మా అక్కడ కూర్చో, ఖాళీ. కానీ మనం గమనిస్తే వాళ్ళు ఎవరికి శత్రువులు అనేది ఆ ప్రయాణం చేస్తున్న వారిలో ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు అనుకోండి, ఆ ఎదురుగుండా వస్తున్న శత్రువులు అందరూ మనందరి శత్రువులు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళందరూ మనకు శత్రువులు కాదు, వాళ్ళు నాకు శత్రువులు. వాళ్ళు మీకు ఎవరికి శత్రువులు కాదు, వాళ్ళు నాకు శత్రువులు అని చెప్తే అది ఎలా ఉంటుందో అలాగే ఈ వచనంలో తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుడు అన్నాడు. తెలుసా, నేను నీ శత్రువులను అన్నాడు. అదేంటి? ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుతుంది ఎవరెవరు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారునితో మాట్లాడుతున్నాడు. 110వ కీర్తన 1వ వచనం ఏమని? నేను నీ శత్రువులను పాదపీఠంగా చేస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమనాలా? నా శత్రువులు మీ శత్రువులు కాదా, నేను నువ్వు ఏకమై లేమా అనాలా? మరి మనం అది కూడా గమనించామా? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. ఒక్కడేనా ముగ్గురా? వ్యక్తులు ముగ్గురేనా ఒక్కడేనా అంటున్నాను. వ్యక్తులు ముగ్గురు, దేవుడు ఒక్కడే. కుటుంబాలు ఎన్నో ఉంటాయి కదా, కుటుంబంలో చాలామంది వ్యక్తులు ఉంటారు, కానీ కుటుంబం ఒకటే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కానీ దేవుడు అనే ఆ మాటలో ముగ్గురు వ్యక్తులు మనకు ముందు కనిపిస్తారు. ఎలోహీం అని ఆదికాండం 1:1లోనే ఎలోహీం అనే మాట దగ్గర ఎలోహీం అనేది ప్లోరల్ వర్డ్ అనమాట, ప్లోరల్ వర్డ్. సో మనం హెబ్రీ రాకపోయినా ఏంటది అరామిక్ రాకపోయినా, హెబ్రీ అరామిక్ భాషలో ఓల్డ్ టెస్టమెంట్ రాయబడింది. మనకు అరామిక్ రాకపోయినా, హెబ్రీ రాకపోయినా, తెలుగు బైబిల్ అట్లీస్ట్ మనం చదివితే మన స్వరూపమందు అన్నాడు, మన పోలిక చొప్పున. ఇద్దరిని కూడేతాను. మీరు ఎవరికో శత్రువులు కాదు, నాకు శత్రువులు అవుతారు. అప్పుడు మన స్వరూపమందు అన్నాడంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ బహుళ వ్యక్తిత్వాన్ని గమనిస్తున్నాం మనం. అంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంటే ఇలా చెప్తాను. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు,
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా దైవములు అని పిలువబడుతున్నారుగా, దేవుని కుమారులు. అంటే మనం అందరం ఉన్నాం. ఎక్కడున్నాం? సంఘముగా క్రీస్తునందు ఉన్నాం. అంటే ఎంతమంది వ్యక్తులు? తండ్రి ఒకటి, కుమారుడు 2, పరిశుద్ధాత్మ 3. మళ్ళీ క్రీస్తునందు ఉన్న సంఘం ఎంతమంది? ఆదికాండం 15లో చేతనైతే లెక్కించమన్నాడు. 6వ వచనంలో నీ సంతానాన్ని చేతనైతే లెక్కించమన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అనే ఒక్క వ్యక్తిలో, లేదా దేవుడు అనే ఒక్క అనుభవంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? లెక్కింప సఖ్యం కానంతమంది. కానీ అందరూ ఒకటే మహిమ కలిగి ఉన్నారు. అందరిది ఒకటే మహిమ. మహిమ ఒకటే కాబట్టి దేవుళ్ళు ఎంతమంది? దేవుడు ఒక్కడే, కానీ వ్యక్తులు 3 ఉన్నారు. ఆ 3లో క్రీస్తునందు మనం కూడా ఉన్నాం, మనం అందరం ఉన్నాం. అందుకనే ఈ వివరణ యోహాను 17లో చెప్పాడు. చూద్దాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇప్పుడు 17:20. అక్కడి నుంచి అందరూ మనసు పెట్టండి. తండ్రి, నా యందు నీవున్నావు, నీ యందు నేనున్నాను, అలాగే వారు కూడా మన యందు ఏకమే ఉండవలనని. ఎవరు వారంటే? నా యందు విశ్వాసం ఉంచిన వారు అన్నాడు సంఘం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి అందు ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? క్రీస్తునందు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? పరిశుద్ధాత్మలో ఉన్నాం. సో దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవునిలో మనం అందరం ఉన్నాం. కానీ దేవుళ్ళు అని పిలువబడం మనం. ఎందుకంటే దేవునికి ఎంత మహిమ ఉందో, కుమారునికి ఎంత మహిమ ఉందో, పరిశుద్ధాత్మకి ఎంత మహిమ ఉందో, అంత మహిమ యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం వల్ల ఆయన మనకి ఇచ్చాడు. తెస్సలోనిక 2:14 అన్నాడు కదా, మనల్ని తన మహిమను మనకి ఇవ్వటానికే రక్షించాడు అని చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా దేవునితో సమానులు అయ్యారు. అవ్వలేదా? ఎలాగయ్యాం? యేసుక్రీస్తునందు విశ్వాసం. అది యేసుక్రీస్తు దేవునితో సమానుడు ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు దేవునితో సమానుడేనా? ఎలా అయ్యాడు? ఆయన అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు దేవుడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ రక్షణ ప్రణాళికలో కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మనం దైవములయ్యాం, కానీ ఆయన ఎప్పుడు దైవమే. అది గుర్తుపెట్టుకోవాలా. యేసుక్రీస్తు మనలాంటి కుమారుడు కాదు. యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు. మనము యేసుక్రీస్తు ద్వారా కుమారులం. కానీ ఇప్పుడు మనకి అదే మహిమ కలిగింది, మనకే అదే స్థానం కలిగింది. మరి దేవదూతలు ఎవరు కుమారులు? వారు దేవుని కుమారులు అనే మాట దగ్గర దేవుని మహిమను కలిగిన వారు కాదు. దేవుని కుమారుడు అని ఆదాముని ఎందుకన్నాడంటే, దేవుని కుమారులని దేవదూతలను ఎందుకన్నాడంటే, దేవుడు వారిని సృజించాడు కదా. దేవుడు వారిని సృజించాడు కాబట్టి దేవుడే వారికి మూలం కాబట్టి అలా దేవకుమారులు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు దేవునితో ఏకమహిమ కలిగిన వారు కాదు. సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడి నుంచి మనం ముందుకు వచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోండి. తండ్రి అయిన దేవుడు కుమారునితో ఇలా అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవరకు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శత్రువులు ఎవరికి ఉన్నారు? శత్రువులు ఎవరికి ఉన్నారు? క్రీస్తుకు ఉన్నారు. ఎవరికి లేరు? తండ్రికి లేరు. అంటే తండ్రి మంచోడు, కుమారుడు అందరినీ కెలికేసాడా? సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు క్రీస్తుకు విరోధులే తండ్రికి విరోధులు, క్రీస్తుకు విరోధులే తండ్రికి విరోధులు. యాంటీ క్రైస్ట్ ఉన్నారు కానీ యాంటీ గాడ్స్ లేరు. యాంటీ క్రైస్ట్ ఉన్నారు కానీ యాంటీ గాడ్స్ లేరు. యాంటీ గాడ్ లేడు. అంటే యాంటీ టు గాడ్ లేరు. దేవునికి విరోధులు కాదు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు క్రీస్తుకే విరోధులు. ఎందుకంటే క్రీస్తు పేరేంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? కాబట్టి శత్రువు అనే దానికి నిర్వచనం ఏంటంటే అభిషేకానికి విరోధి. శత్రువు అంటే అర్థం ఏంటి? అభిషేకానికి విరోధి. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు శత్రువులు కావాలంటే నన్ను సంప్రదించండి అని ఎవరు చెప్తున్నారు? అభిషేకం. మీకు శత్రువులు కావాలంటే నన్ను సంప్రదించండి. శత్రువులు నాకు ఎవ్వరు లేరు అని అనుకుంటే దాని అర్థం ఏంటంటే నీకు అభిషేకం లేదు అనేది కూడా ఒక ఆలోచనే. అలాగని మీరు ఇంటి పక్క వాళ్ళతో గొడవాడేసుకొని నాకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారంటే అది అభిషేకం కాదు. అది అర్థమైందా? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో క్రీస్తుకే ఎందుకు విరోధులు ఉన్నారు? మళ్ళీ 110వ కీర్తన మొదటి వచనం చదువుదాం.
కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి వచనం. ప్రభు అని దావీదు ఎవరెవరిని అంటున్నాడంటే, ప్రభు అంటే తండ్రి, నా ప్రభు అంటే యేసుక్రీస్తుని గురించి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. తండ్రి అంటున్నాడు కుమారునితో ఏమని, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చే వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కాబట్టి అందరూ అభిషేకానికి విరోధులు. కాబట్టి శత్రువుని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, యాంటీ టు ద అనాయింటింగ్, యాంటీ టు ద అనాయింటింగ్, అభిషేకానికి విరోధులు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2వ కీర్తన చదువుదాం, మొదటి వచనం. 2వ కీర్తన మొదటి వచనం. ఇది కూడా దావీదు కీర్తనే. అన్యజనులు రండి చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఆయన అభిషక్తునికి, ఓకే. కానీ వాస్తవం వీళ్ళు యెహోవాకును ఆయన అభిషక్తునికి అన్నాడు కదా, కానీ వాస్తవం వీళ్ళు అభిషక్తునికి విరోధులు. ఎలాగంటే క్రిందకు వచ్చిన 7 చదవండి. కట్టడం నేను వివరించేదను. ఇదే వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. వీళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అనే వచనం, అనే మాట శత్రువులు తయారవటానికి కారణమైందన్నమాట. ఎందుకంటే నేడు అనండి, నేడు అనబడు సమయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ సమయాన్నే విశ్వాసం వెల్లడైన కాలం అంటాం మనం. హెబ్రీ పత్రికలో నేడు 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 అని ఉంది కదా. ఈ నేడు అంటే ఒక యుగం. దాన్ని మనం రక్షణ దినం అంటున్నాం, కోత కాలం అంటున్నాం, సంఘ కాలం అంటున్నాం, ఆరాధన యుగం అంటున్నాం, కృప కాలం అంటున్నాం కదా. ఈ కాలంలో ఏం వెల్లడైంది? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరి యందు విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం. యోహాను 14:1 మళ్ళీ చదువుదాం. యోహాను 14:1 మళ్ళీ ఇక్కడికి రావాలి. 2వ కీర్తనకు వద్దాం. ఫస్ట్ అందరూ యోహాను సువార్త 14:1 చదవండి. అందరూ చదవండి, పర్లేదు, కానీ ఒకేలాగా చదవండి. చదివిన 5 నిమిషాలకి పోలరాజు గారు అందుకొని వెనకాల వస్తున్నాడు. నాకు ఏం ఎలా అర్థమైంది? లేకపోతే వదిలేండి పోలరాజు గారికి. చదివండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని అందు విశ్వాసం ఎప్పటి నుంచి ఉంచుతున్నారు? సృష్టి ఆది నుండి దేవుని అందు విశ్వాసం అనేది ఉంది కాన్సెప్ట్. ఇప్పుడేమంటున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రం ఇప్పుడే వెల్లడవబోతుంది. యేసుప్రభు వాస్తవంగా ఏమన్నారంటే శిష్యులతో, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. కానీ అప్పటికి ఇంకా ఆ విశ్వాసం వెల్లడవలేదు. ఒక కాలము, యేసుప్రభు సమరయ స్త్రీతో అన్నారు, ఒక కాలం వచ్చుచున్నది అన్నాడు. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనే కాలం రాబోతుంది అని ఆయన అప్పుడు చెప్పాడు. వచ్చిందా రాలేదా? వచ్చిందంటే అర్థం ఏంటంటే ఛాయ్ యొక్క నిజస్వరూపం వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో అదే నేడు అనబడు సమయం. నేడు అనే సమయం నీవు నా కుమారుడు అని అనౌన్స్మెంట్ చేయబడిన సమయం ఎప్పుడైతే జరిగింది. ఇప్పుడు ఈయనే నా కొడుకు అని చెప్పాడు. ఎక్కడ సమకూర్చబడింది? క్రీస్తు ఎఫెసీయులు 10. సర్వసంపూర్ణ ఎక్కడ నివసిస్తుంది? ఇప్పుడు మనం తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇచ్చేతనం కొంచెం అవసరంగా ఉందో 10,000 అప్పమంటే తండ్రి దేవుడు ఏమంటాడు? ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. మీకు అర్థమవుతుంది అట్లా చెప్తున్నాను. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే అది ఎలా సాధ్యమయ్యా అంటే, క్రీస్తునందు విశ్వాసం అంటే ఏంటంటే క్రీస్తునందు ఉన్న విషయంలో నీవు ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. ఇంతవరకు లెక్క ఎందుకు? ఫ్యాన్ తిరిగింది, ఇప్పుడు దాకా లెక్క ఎందుకు? సైకిల్ తిరుగుతుంది. ఫ్యాన్ తిరిగినప్పుడు లెక్క, సైకిల్ తిరిగినప్పుడు లెక్క అయిందా? అవట్లేదు కదా, లెక్క మారింది లేదా? అలాగే తండ్రి అయిన దేవుని యొక్క విశ్వాసం దానిలో ఎవరికి కూడా ప్రత్యక్షత అవసరం లేదు. అయిందా? మీ ఉదయం అన్న చెప్పారు. కానీ నిజంగా తూర్పుదేశం 4 మాటలు హీరో కలవని ఎందుకు అలా ఉంటారు వాళ్ళు ఒకసారి రైట్ అండి. మీరు వినాలా? మీరు ఈ మెసేజ్ కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు చాలా సంకల్పం అయితే. దేవుని యొక్క విశ్వాసం అనే దానికి ప్రత్యక్షత అవసరం లేదు. అవసరం లేదా? లేదు. యేసుక్రీస్తు విశ్వాసానికి ఎందుకంటే దానికి 3 ఏమన్నాడు? విశ్వాస మర్మం అన్నాడు. చెప్పండి అన్న విశ్వాస. ఈ వరకు 10,000 ఇప్పుడు చెప్పాడు. కొలసి 25 ఏర్పాటు అనుసరిస్తేనే ఆ మర్మం బయటపడుతుంది. ఏర్పాటు అనుసరించాలంటే ఖచ్చితంగా గృహానికి అటెండ్ అవ్వాలి. అప్పుడే గృహాన్ని పక్కన కనబడిస్తాం. అప్పుడే మర్మం బయటపడుతుంది. అప్పుడు తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి
ఇలా అడిగితే అలాగే చేసి ఎంత ఇట్లా గిట్టావు లేకపోతే ఎంత కష్టం ఎందుకు అని అడిగితే ఏమంటాడు? ఇప్పుడు సమస్తం యాకుండా కృష్ణందు సమకూర్చబడి నువ్వు క్రీస్తులో విశ్వాసం చేస్తావు ఏమన్నా నువ్వు అజ్ఞానాలు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఆయన కదా రోమ బలహీనం చూస్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలో మన దగ్గర భక్తిలో డిగ్రీస్ ఉన్నాయి కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పండితులు అనే డిగ్రీస్ ఉన్నాయి కదా. రోమ 8 ప్రకారం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎవరు చెప్తున్నాడు? అలాగే చెప్తున్నాడు. అంటే పండితులు కూడా పౌలు పండితులు కూడా ఏమన్నాడు? యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. మరి యుక్తంగా ప్రార్థన చేయడం తెలియకపోతే అసలు దేవుని విశ్వాసం భక్తిలో మనకు ఏమిటి? అది ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది మీ బలహీనత మీకు తెలియక 10 అడిగాడు. అసలు అడగాల్సిందే ఇప్పుడు ఆయన మీకు చెప్తాడు. విశ్వాసం వెల్లడైందంటే ప్రార్థించవలసిందే మీకు చెప్తున్నాడు అర్థం. ఎందుకంటే రోమ 14 ఉంది. విశ్వాసం ఎట్టు ప్రార్థన అంటే ప్రార్థన చేయాలంటే ఏముండాలా? ఆ విశ్వాసం ఏంటి? వెల్లడయ్యేది. అంటే ప్రార్థనకు అంశాలు చూస్తున్నాయి ఇక్కడ. అది అంశాలు ఎవరు రాశారు? మన అంశం ఏంటి? 10,000 ఇవ్వండి. ఇప్పుడు అంశం ఏంటి? 1,00,000 అంటున్నాడు, 1,00,000 అంటాడేమో కదా, ఆ సపరిమితం అంటాడు. అపరిమితమైన దానికి అట్లా అడగాలో ఇప్పుడు ఆయన భయపడతాడు. మీరు నమ్మితే నేను చెప్తాను. ఇంతకుముందు మహిమ కలిగింది, ఇప్పుడు ఈ విషయంలో మహిమ లేదన్నాడు కదా. మరి 10,000 నీకు దేంతో కంపేర్ చేస్తే మహిమ లేకుండా అయిపోతుంది. అంతని దేవుడు భయపరిచాడు అడిగేట చేస్తాడు కదా. లేదు పాత పద్ధతి బాగుంది అంటాడు. ఒకప్పుడు చెప్పాడు కదా, పాతదే మంచిదని అనేవాళ్ళు ఉంటారు, పాతే నచ్చిన వాళ్ళు ఉంటారు. కొత్త దక్షిణ చాలా బాగుందని పెళ్లి మాట్లాడుతుంటే ఇంకొక మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడు? ముందే బాగుందా అంటాడు. ఎందుకంటే వీటి విషయం బయలుపడలేదు. వీటిలో కూర్చుంటున్నాడు కానీ ఒక మాట్లాడలేదు. వాడు ఏమనుకుంటాడు? ముందోళ్ళే బాగున్నారండి అంటాడు. ముందోళ్ళు బాగుంటుంది కదా. హగ్గ గ్రంథం 2వ అధ్యాయం ప్రభువు చెప్పాడు, కడపటి మందిరము మునుపటి మందిరం మహిమ మించును అని చెప్పాడు కదా. మరి చెప్పాడంటే ముందు రసం కంటే కడపటి రసం బాగుంటుంది కదా. నీ కడపటి రసం టేస్ట్ ఎందుకు కాదు? ఇక్కడ నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే విశ్వాసం అనేది దేవుని ఏర్పాటు ఫాలో అవుతున్నాం. అప్పుడే మన విశ్వాసం మనం బయలుపడుతుంది. అసలు ఏర్పాటు ఫాలో మనం తెచ్చుకోవడం నిర్లక్ష్యం చేసేవాడు ఏమవుతుంది? అది ముందే బాగుంటాడు. చూడండి, నేను వాక్యం చెప్తాను అనుకోండి, నేను ఎలా కనపడతాను? చాలా మంది ఒకటి కనపడతాను. పై కొంచెం అంగేసుకుంటే బాగుంటుంది. ఇలా ఈ సెటప్ వాక్యం చెప్తే అసలు కనీసం పాస్ కనపడతారు కదా. అంతే నువ్వు చెప్పాలా? ఎందుకంటే మీరు తెలిసే సెటప్లో కదా. అసలు నేను అసలు ఎవరు లెక్కాడు? ఆయన దేవుని స్తోత్రం. కానీ మాట చెప్తాను, నన్ను లెక్క చేయనాడు, నన్ను అసలు పట్టించుకున్నాడు. ఏమంటాడంటే అసలు ఈ రోజు ఏమంటే కాళ్ళు తిరుగుతారు, కాళ్ళ మీద చేసిన సేవ గొప్పదంటారు. మరి కాళ్ళు వెళ్ళరా బయటికి? అబ్బే మేము ఆ దినాల్లో ఆ దినాల్లో గురించి చెప్పి ఈ దినాలు ఇవ్వబోతున్నాడు అంటే ఇప్పుడు సేవ చేయాలని వచ్చా కదా. తిరుగుతాడా? తిరగడం. ఇప్పుడు అంటే కొరకారు వేసి వచ్చిందంట, కాళ్ళ మీద సేవ చేస్తున్నాడంట. ఫోన్లో కొరకారు వేసి కాళ్ళ మీద సేవ చేస్తున్నాడు. కాళ్ళు నా పక్కన సీటు కూర్చోబెట్టి తిప్పాను నేను. మొత్తం పొద్దున్న మధ్యాహ్నం కాళ్ళు హైదరాబాద్ తిప్పబడితే అప్పుడు అర్థమైంది పరిచయం అంటే ఏంటో, ప్రయాసం ఏంటో. ముందు రసం బాగుందని ఎవరు చెప్తారంటే కడపటి రసం దాన్ని పొందనోళ్ళు, కానీ కడపటి రసం తాగినోళ్ళు చెప్తారు ఏమనంటే అసలు ఈ రసం ముందు రసం టేస్ట్ లేనట్టే ఉంది. అందుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం వెల్లడైన తర్వాత ఏమేమి జరగబోతున్నాయో అనేది ముందుగానే తెలుసు. కాబట్టి ఈ అభిషేక్తుకి విరోధంగా శత్రువులు తయారైపోయారు, లేదా అభిషేకానికి విరోధంగా శత్రువులు తయారయ్యారు. ఇప్పుడు చూడండి, 2వ కీర్తన ఆగిందా? ఎక్కడ అయింది? ఇప్పుడు స్టార్ట్ అయిందా? చూడండి ఒకసారి. మీరు స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేస్తాను. 2వ కీర్తన 3వ వచనం చదవండి. చాలు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధంగా నిలబడుతున్నారన్న తర్వాత 7వ కీర్తనలో ఏమన్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను కనియున్నానని చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి వచనం 12. కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే ఇప్పుడు విషయం అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? కుమారుడు చుట్టూనే. శత్రువులందరూ ఎవరికి విరోధులు? కుమారునికే. అంటే క్రీస్తునందు విశ్వాసం అనేది వెల్లడైతే జరిగే ఒక గొప్ప ఉద్యమాన్ని, కలిగే ఒక గొప్ప ప్రభావాన్ని వాళ్ళు తట్టుకోలేరని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వీళ్ళందరూ తయారైపోయారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో చెప్పింది ఏంటంటే వాళ్ళు నీ శత్రువులు అని చెప్పాడు. అది అసలు మర్చిపోదు. అది వాళ్ళు నీ శత్రువులు అంటే వాళ్ళు దేనికి విరోధులు అంటే వాళ్ళు అభిషేకానికి విరోధులు. కాబట్టి అభిషేకం అనే మాట గుర్తుపెట్టుకోండి. అభిషేకం అంటే అది ఒక ప్రసంగం కాదు. అభిషేకం అంటే అది ఒక పత్రిక కాదు. అభిషేకం అంటే క్రీస్తునందున్న విశ్వాసాన్ని బయలుపరిచే నడిపింపు. క్రీస్తునందున్న విశ్వాసాన్ని, క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసాన్ని బయలుపరిచే ఒక గొప్ప నడిపింపు, ఒక శక్తి. అదే అభిషేకం అన్నమాట. మళ్ళీ నాకు చేస్తున్నాను, దేవుని అందు విశ్వాసంకి ప్రత్యక్షత అవసరం లేదు. కాబట్టి దేవుని అందు విశ్వాసం అనే అనుభవంలో అసలు అభిషేకం యొక్క అక్కర్లేదు. అందుకనే క్రీస్తునందు విశ్వాసం విషయాల్లోనే, యేసు క్రీస్తునందు విశ్వాస విషయాల్లోనే అభిషేకం అవసరం. అందుచేత మీరు ఈ శత్రువులు ఎవరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రువులు ఎవరు? అభిషేకానికి విరోధులు. అభిషేకం అంటే ఏంటి? క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం బోధించేది అనుకోండి. కానీ అది ఒక ప్రసంగం అనుకోవద్దు. ప్రసంగాలు ఎవరు చేస్తారు? దేవుని అందు విశ్వాసం ఉంచడానికి కూడా ప్రసంగాలు ఉంటాయి. దేవుని అందు విశ్వాసం కూడా పత్రికలు ఉంటాయి. పాత నిబంధన కాలంలో ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఆచరించారో వాళ్ళందరూ బ్యాచ్ అందరూ కూడా దేవుని అందు విశ్వాసం బ్యాచ్గా. మరి వాళ్ళకి బోధకులు లేరా? ఆ బోధకులు ఏమంటారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు కదండి. కానీ వాళ్ళు ఎవరు కూడా అభిషేకం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అభిషేకంతో వాళ్ళు నడిపించబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఈ ఏర్పాటు అప్పగించలేదు. బట్టి బ్యాచే
ఏడో కాడ అభిషేకం తగిలిద్దా లేదని వదిలేస్తున్నావు నువ్వు దాని మీదకి. చాలా మెసేజ్ చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు మీరు వినకపోవటం వల్ల నేను చెప్పే తప్పు అనిపిస్తుంది నాకు. జాగ్రత్తగానండి. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం, యేసుక్రీస్తునందు ఉంచాల్సిన విశ్వాసాన్ని బోధించేది అభిషేకం. యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని ఏమన్నాడు? మర్మం అన్నాడు. సో మనకు అసలు దేవుడు ఏర్పాటును దేవుని అందు ఉంచాల్సిన విశ్వాసానికి ఇవ్వలేదు. ఏర్పాటును దేనికి ఇచ్చాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసానికి ఇచ్చాడు. అవునా? కాబట్టి దేవుని అందలి విశ్వాసానికి వాస్తవంగా అభిషేకం అవసరం లేదు. అసలు అభిషేకం అంటేనే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసానికి సంబంధించిన అంశం. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొలస్సీ పత్రిక 1:25 ప్రకారం పౌలు గారికి దేవుడు ఈ ఏర్పాటును అప్పగించాడంటే పౌలు ఖచ్చితంగా ఏం కలిగి ఉన్నాడు? అభిషేకం కలిగి ఉన్నాడు. ఈ ఏర్పాటును అప్పగించింది ఎందుకు? ఆ మర్మాన్ని విడుదల చేయడానికే. అయితే పౌలు ఏర్పాటును అర్థం చేసుకొని ఎప్పుడు నిలబడినా, ఎప్పుడు మాట్లాడినా పౌలు ద్వారా మర్మం విడుదలైంది. అంటే ఖచ్చితంగా పౌలు అభిషేకం కలిగి వాడబడినవాడు, అభిషేకం కలిగి వాడబడినవాడు. అయితే పౌలును కూడా చాలామంది ఎలా ట్రీట్ చేశారంటే, అతని ప్రసంగము, అతని పత్రికలు అని ట్రీట్ చేశారు. ఎవరిని? పౌలు గారిని కాదండి, అభిషేకం గలవాడిని. అభిషేకం గలవాడిని కూడా ఏమని ట్రీట్ చేశారు? అతని పత్రికలు, అతని ప్రసంగం. అంటే ఇప్పుడు దేవుని అందు ఉంచవలసిన విశ్వాసం విషయంలో పత్రికలు రాయరా? రాస్తారు. ప్రసంగాలు ఉండవా? మరి అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదండి. ఇప్పుడు మనం ప్రభువుని బాగా ఎరకముందు సేవకుడిని ఎలా మర్యాదిస్తాం? అయ్యగారు 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 అంటూ అయ్యగారికి మంచి భోజనం పెట్టాలా? చెప్పండి. అయ్యగారు వస్తున్నారంటే 4-5 రకాలు వంట చేయాలా? అప్పుడు దేవుని మీద విశ్వాసం మనకి కదా. ఆ దేవుని మీద విశ్వాసం అనే సబ్జెక్ట్లో మనం పాస్టర్ గారిని చాలా బాగా ఎందుకు చూసుకుంటాం? చెప్పండి. దేవుని సేవకుడికి ఏదైనా చేస్తే దేవుడు మనకు చేస్తాడు. ఆ నమ్మకంలో ఏం చేస్తాం? పీతలు, చెప్పండి, రొయ్యలు, చేపలు, ఇంకా చికెను, అవన్నీ ఆయన తిన్నా తినకపోయినా మనం వండి పెడతాం కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? దేవుని యందు విశ్వాసం కదా. కానీ ఇప్పుడు అదేలాగా కనబడుతున్నా కూడా ఇటు ప్రక్కన ఇంకోటి, ఇదేంటంటే యేసుక్రీస్తున్నది విశ్వాసం. ఇందులో ఏం జరుగుతుంది? ఈ సేవకుడు గృహ నిర్వాహకత్వాన్ని పొందుకున్నవాడు మాత్రమే కాదు, అభిషేకం గలవాడు, క్రీస్తునందు విశ్వాసాన్ని బయలుపరుస్తున్నవాడు. ఇప్పుడు ఈయనకేం ఉండాలా? ఈయనకేం ఉండాలా? రే, పాత బట్టకే రొయ్యలు వేసి పెట్టామురా, క్రొత్త బట్టకి రొయ్యలు వేయొద్దా? పాత బట్టకే చికెన్ వండాము, క్రొత్త బట్టకి చికెన్ వండొద్దా? పాత బట్టకే చేపలు పెట్టాము, క్రొత్త బట్టకి చేపలు పెట్టొద్దా అని ఇక్కడ కూడా ఐటమ్స్ అన్నీ క్లియర్గా సేమ్గా పెట్టారు. వద్దులేండి మళ్ళీ ఎందుకు, అది నాకేం సేమ్ ఐటమ్స్. కాకపోతే అక్కడ సేవకుడిని ఎగిరి అట్టదన్నారు, ఇక్కడ అట్టదన్నారు, అంతే. అక్కడ సేవకుడిని ప్రసంగాలకు వాడుకున్నారు, పత్రికల వరకు వాడుకున్నారు. అతని ప్రసంగం, అతని పత్రికలు అనే దానిలోనే రొయ్యలు చేపలేసి పెట్టారు. ఇక్కడికి వచ్చాక కూడా అతని ప్రసంగం, అతని పత్రిక అని చూశారు, కానీ అతని అభిషేకం అనేది పట్టుకోలే. అక్కడ అతని అభిషేకం అంటాకుందా? ఎందుకు లేదు? ప్రసంగాలు లేవా? ఉన్నాయి. పత్రికలు లేవా? ఉన్నాయి. కానీ అభిషేకం లేదు అక్కడ. ఎందుకు అక్కడ అభిషేకం అవసరం లేదు? అక్కడ ఉంచవలసిన విశ్వాసం దేవుని అందు విశ్వాసం అంటే ఏంటంటే అప్పటికి ఇంకా నిజస్వరూపం రాలేదు, అప్పటికి ఇంకా దిద్దుబాటు జరగలేదు, అప్పటికి ఇంకా విశ్వాసం వెల్లడి కాలేదు. ఇంకా చెప్పాలంటే దేవుని అందు విశ్వాసం అనే దానిలో మనకు దేవుడి మీద నమ్మకం అది. కానీ దేవుడి మీద నమ్మకం అనేది యేసు ప్రభువు నమ్మటం అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, దేవుడి మీద నమ్మకంలో అక్షరము చంపింది, కానీ ఇక్కడ క్రీస్తునందు విశ్వాసంలో ఆత్మ జీవింపజేసింది. అంటే అక్షరానికి ఆత్మకి ఎంత తేడా ఉంది? మరణానికి జీవానికి ఎంత తేడా ఉంది? ఇంకా చెప్తాను, నేను చెప్పింది కూడా చెప్తాను. దేవుని అందు విశ్వాసంలో ఎవడైనా దేవుని తండ్రి అంటే అది రాళ్లతో కొట్టే దేవదూషణ, కానీ ఇక్కడికి వస్తే అది దేవుని తండ్రి అంటే అధికారం. అంటే ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంది? ఉందా లేదా? చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసాన్ని బోధించేది అభిషేకం అని అర్థం కాకపోతే
అంతకుముందు మనం వాడుకొని ప్రసంగాలకు పిలుచుకొని పత్రికలు పొందుకొని మేలు పొందుకొని అప్పుడు వాళ్ళని ఎలా తోసేసామో ఇప్పుడు అలాగే తోసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఎక్కడి వరకు వింటున్నాం? ప్రసంగాలు పత్రికల వరకు వింటున్నాం. కానీ పౌలు ఈ ప్రసంగాలు కాదు, పౌలు ఈ పత్రికలు కాదు, పౌలుది అభిషేకం. ఇంతకీ అభిషేకం అనే దాన్ని ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం రండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎంతో కొంత మీకు అర్థమైంది, అర్థమయ్యేదాకా పట్టుకోండి. పూర్తిగా అర్థమైన వాళ్ళు ఇంకా ముందుకు ఎగరండి. రోమాపత్రిక 2వ అధ్యాయం వచనం 16 చదవండి. దేవుడు సువార్త ఎవరిది? సువార్త ఎవరిది? పౌలుదా? సువార్త పౌలుది ఎలాగవుద్ది? సువార్త ఎవరిది? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో క్రీస్తు సువార్త అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? నా సువార్త అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాస్తవంగా సువార్త అంటే మర్మం. చెప్పండి, సువార్త అంటే ఏంటి? యుగములలోను తరముల్లోనూ మరుగు చేయబడిన మర్మం దేవుని వాక్యం అన్నాడా? ఆ వాక్యాన్ని పేతురు 1:24 ఏమన్నాడు? మొదటి పత్రికలో మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే అన్నాడు. సో సువార్త అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఏంటి? సువార్త. అలాగైతే నా సువార్త అని ఎందుకు అన్నాడంటే, మీరందరూ గుర్తుపెట్టుకోండి, వాక్యం నిజంగా దేవుందే, వాక్యం నిజంగా దేవుందే. కానీ నీవు ప్రత్యక్షత గలవాడు అయితే బయలుపరచబడిన తర్వాత వాక్యం నీది. దేవుని వాక్యం అని ఎలా అంటామో థామస్ వాక్యం అనాలి. అంటే థామస్ వాక్యం అంటే ఇప్పుడు చెప్పే థామస్ ప్రసంగం అని కాదు. థామస్ వాక్యం అంటే ఆ వాక్యానికి ఇప్పుడు థామస్ కూడా హక్కుదారుడయ్యాడు. అంటే దేవుని వాక్యం అంటే వాక్యం ఎవరిదని? దేవుందని. అలాగే థామస్ వాక్యం అంటే వాక్యం ఎవరిదని? థామస్దే. ఎందుకు థామస్దే? థామస్కి అది రివీల్ అయింది కాబట్టి. రివీల్ అవ్వకముందు దేవుంది, రివీల్ అయిన తర్వాత అందుకని అన్నాడు మర్మములు దేవునివి, బయలుపరచబడినవి మావి. మర్మములు దేవునివే. ఆ రెఫరెన్స్ ఎక్కడుందో పట్టి చెప్పు తమ్ముడు తొందరగా. ఇప్పుడు ఏవైతే మర్మాలు ఉన్నాయో అవన్నీ దేవునివే, కానీ అవి మీకు రివీల్ అయితే ఎవరివి? అవి మీవి, వాళ్ళవే. అర్థమైందా? వాళ్ళవే. రెవల్యూషన్స్ కాపీ కొట్టొచ్చా లేదా? ఒకరికి వచ్చే ప్రత్యక్షతలు కాపీ కొట్టొచ్చా లేదా? కాపీ కొట్టొచ్చా లేదంటే సాధ్యమా కాదా అని. సాధ్యమే. కింద మన పేరు రాయటం సాధ్యమేనా? చెప్పండి. సాధ్యమే. కానీ అది నీ వాక్యం కాదు, థామస్ వాక్యం. అర్థమైందా? అందుకని నేనేమంటానంటే ఇక్కడ థామస్కే దేవుడు వాక్యం ఇవ్వడు, నీకు కూడా ఇస్తాడు, మీ అందరికి ఇస్తాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఇప్పుడు ఆ ఏర్పాటును గ్రహించాం. ఆ ఏర్పాటును అనుసరిస్తే ఆ మర్మం మనకు వస్తుంది. నీకు శ్రద్ధ లేక పొందుకోవట్లేదు, కానీ నీకు బోల్డని మర్మాలు చెప్తాడు దేవుడు. ఎన్ని మర్మాలు వస్తే అది ఇక నుంచి సుమంత్ వాక్యం అంటాడు. వాక్యం దేవుంది, వాక్యం ఎవరిది? దేవుంది. సరే ఇలా చెప్తాను. దేవుడు నాకు కొన్ని సంగతులు బయలుపరిచాడు. ఓకే, మీరు జాగ్రత్తగా వినాలా. దేవుడు నాకు కొన్ని సంగతులు బయలుపరిచాడు. నేరుగా దేవుని వద్ద నుండి నేను పొందుకున్న కొన్ని రెవల్యూషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాత్రి నేను వచ్చినప్పుడు నాకు జర్నీలో దేవుడు శత్రువులంటే అభిషేకానికి విరోధులు అనే దాకానే చెప్పాడు. ఎందుకంటే నిడదవోలు మెసేజ్ అయింది, నేను ఆలోచించుకుంటున్నాను ప్రభు చెప్పాడు. సరే నేను నిలబడ్డాను. నేను నిలబడిన తర్వాత దేవుడు ఇప్పుడు మళ్ళీ వాక్యంలో చూపించి ఒక మాట చెప్పాడు. నువ్వు ఒకటి గమనించావా? తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి నీ శత్రువులు అన్నాడు కానీ మన శత్రువులు అని లేదా అని చెప్పాడు ఇక్కడ నుంచోగానే. అంటే ఇప్పుడు అది నాకు బయలుపరచబడింది. నేను దాన్ని చెప్పేశాను. యూట్యూబ్లో కూడా వాక్యం చాలామంది విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సంగతులు బయలుపరచబడ్డాయి కాబట్టి వీటికి ఆమెనని చెప్తారు, స్తోత్రం అంటారా, అంత అంటారు. ఒకరోజు నాకు వాళ్ళు విరోధంగా ఏదో చేస్తున్నారు. నేనేమన్నానంటే నా వాక్యాలన్నీ విన్నారు మీరు, నా వర్తమానాలన్నీ పొందారు, నా ప్రత్యక్షతలన్నీ మీరు పొందారు కదా అంటే, వాక్యం నీదా దేవుంది అంటారు. వాక్యం నీదా దేవుంది అంటారు. అదేంటి? వాక్యం దేవుంది అని దేవుడే అంటలేదు, వాక్యం నాదే అని దేవుడే అంటలేదు, వాక్యం బర్నబాస్దని దేవుడే అంటాడు. ఎందుకంటే బయలుపరచబడక ముందు అది దేవుంది, అది ఆయన ఎవరికి బయలుపరుస్తాడో అది ఇక వారిదే. అర్థమైందా? అప్పుడు మనకేమర్థమైంది అంటే మనం పొందిన వర్తమానాన్ని బట్టి వాళ్ళని మనం ఎంత గౌరవించాలో అర్థమైద్ది. మనం పొందిన రెవల్యూషన్ బట్టి వాళ్ళకి ఎంత లోబడాలో మనకు అర్థమైద్ది.
అది క్రొత్త నిబంధనలో క్రమశిక్షణ పద్ధతి. పాత నిబంధనలు అది ఉండదు. ఎందుకు ఉండదంటే పాత నిబంధనలో దేవుని వాక్యం ఎవరిది? దేవుందే. అది ఎవరికి ఆయన బయలుపరచడానికి లేదు. ఎందుకంటే అప్పుడు క్రొత్త నిబంధన ఏర్పాటు రాలే, మర్మం బయలుపరచబడదు. అందుకనే వాళ్ళు అక్కడ ఏముందో అదే చదివి చెప్తున్నారు. కాకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది వచనాలకు వివరణ ఇస్తారు. దట్ ఈజ్ నాట్ రివలేషన్. వాక్యాన్ని వివరించడం వర్తమానం కాదు, వాక్యములో దాగి ఉన్న దేవుని ఉద్దేశాన్ని బయట పెట్టడం అది మరం. అది కేవలము దేవుడు తాను ప్రేమించేవారు ఖచ్చితంగా ఇస్తాడు, మీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా అర్థమైందా? సో దేవుని వాక్యం నీకు బయలుపరచబడితే అది నీదే. దొరికిందా? ద్వితీయోపదేశకాండం 29:29 చదవండి. ద్వితీయోపదేశకాండం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. బయలుపరచబడినవి మనవే కాదు, మన సంతతి వారి కూడా. సరే, నేనైతే ఇలా చెప్తాను. 29 రహస్యములు ఎవరివి? దేవునికి చెందును. బయలుపరచబడినవి మనకు చెందును. దేవునికి స్తోత్రం. అర్థమైందా? రహస్యములు దేవునివి, బయలుపరచబడినవి మనవే. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నా సువార్త అంటున్నాడు. నా సువార్త అని పౌలు గారు చెప్పినప్పుడు ఇక నుంచి మనం పౌలు ప్రసంగాలు, పౌలు పత్రికలు అనే పదజాలం వాడకూడదు. వాస్తవంగా పౌలు అభిషేకం, పౌలుకి దేవుడిచ్చిన సువార్త అనాలే. నిజంగా అలా మీరు సేవకుడిని కానీ గణపరచడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో నిజంగా దేవుడు అంతే పాలు మీకు కూడా దయచేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మీరేమో నన్నేదో అందరిలాగా పొగిడేయట్లేదు, గాడిద మీద తిప్పేయట్లేదు, ఏనుగు మీద తిప్పట్లేదు, నా కాళ్ళు ఏమి మీరు గడగట్లే. విషయం ఏంటంటే మీరు రెస్పెక్ట్ ఇస్తుంది అనాయింటింగ్కి. అదే అనాయింటింగ్ నీ మీద కూడా రాగలదు. నేను మీ మీదకి రాలేను, నేను మీ మీదకి ఒక దెయ్యం అంటారు దాన్ని. నేను మీ మీదకి రాను. అప్పుడు ఎప్పుడు ఎలా అనకూడదు, బర్నబా పూనేశాడండి ఈయనకి అనకూడదు, ఐజక్ గారు పూనేశాడండి బర్నబాకి అనకూడదు. ఎవరికి పోనరు. పూనితే అది దెయ్యం అన్నమాట. అది పోనరు, ఎవరు పోనరు. కాకపోతే మీరు ఒక సేవకుడిగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం అనే దానికి మీరు ఇంకా ట్యూన్ అవ్వలేదు కాబట్టి. కానీ అసలు ఇప్పుడే ట్యూన్ అవ్వాలి. ఎందుకు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఎప్పుడు వెల్లడైంది? 2000 సంవత్సరాల క్రితం. మనం కడవరి దినాల్లో ఉన్నాం. ఒక భాగ్యం మనకు ఇచ్చాడు. కానీ ఇప్పటికీ ప్రజల భక్తి ఏంటి? దేవుని యందు విశ్వాసమే. దేవుని మీద నమ్మకం. మాకు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. అది వాస్తవంగా పాత నిబంధనలో ఉన్న భక్తి విధానం. క్రొత్త నిబంధనలో మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ప్రసంగి 5:1 దేవుడు ఏదో ఒక వాక్యం ఇస్తాడు మనకి. ఈరోజు ఏదో ఒక వాగ్దానం ఇస్తాడు, ఏదో ఒక తలంపు ఇస్తాడు, ఏదో ఒక ప్రత్యక్షత ఇస్తాడు. సో ఎవ్రీ రెవల్యూషన్ ఈజ్ అబౌట్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అనమాట. ప్రతి ప్రత్యక్షత క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం. అప్పుడు ఆ ప్రత్యక్షత చెప్పేది ఒక వ్యక్తి కాదు, అభిషేకం. అర్థమైందా? ఇప్పుడు ఎలా చెప్తాను. నిజంగా మీలో ఎంతమందికి ధైర్యంగా ఉంది నాది అభిషేకమే కానీ నాది ప్రసంగం కాదని? అయితే మీకు కూడా చెప్తాను, అప్పుడు మీకు విరోధులు లేరు, అభిషేకానికి విరోధులు ఉన్నారు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? నీ మీద ఉన్నది అభిషేకం అని నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా అప్పుడు విరోధులు నీకు లేరు, నీ మీద ఉన్న అభిషేకానికి ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. నా మీద ఉన్న అభిషేకానికి విరోధులు ఉంటే ఎవరికి విరోధులు వాళ్ళు? అభిషక్తునికి విరోధులు వాళ్ళు. అభిషక్తునికి విరోధులు ఏమవుతారు? అభిషక్తుని పాదాల క్రిందకు వస్తారు అంతే. కాబట్టి వీళ్ళందరూ నాకు శత్రువులు అయిపోయారు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అనుకోవాలే? నీకు అనాయింటింగ్ లేనప్పుడు. నీకు అభిషేకం ఉందో లేదో నీకు ఎలా తెలుసు? మా తాతగారు నా నెత్తి మీద చేయటి నూనెతో అభిషేకించాడు లేదా? అది కాదు అభిషేకం. ఒలివా తైలంతో నెత్తి మీద పెట్టేది అభిషేకం కాదు. వినాలి జాగ్రత్తగా. అభిషేకం అంటే యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసమును బోధించేది అభిషేకం. మళ్ళీ చదువుదామా? ఒకసారి రెఫరెన్స్ అవుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 26, 27. రైట్. 2:26 చదివారన్నా? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు అన్నాడు. చెప్పండి అందరూ, ఏమన్నాడు? సంగతులు. సంగతులు అనండి అందరూ.
సంగతులు. ఇంతకీ దేని గురించిన సంగతులు? 25. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. సో వాగ్దానానికి సంబంధించిన సంగతులు అన్నమాట. మళ్ళీ ఒకసారి మీరు కొంచెం 5వ అధ్యాయం వచ్చిన 13 చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు సంగతులు. దేని గురించిన సంగతులు? నిత్య జీవాన్ని గురించిన. నిత్య జీవం ఎలా కలిగిద్ది? యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్ల. కొనసాగింపా రక్షణ? ఇది నేను చెప్పింది ఇప్పుడు కొనసాగింపు కదండి. కొనసాగింపు అంటే యేసుక్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసం. ఆ సంగతులు చెప్పేది ఏది? అభిషేకం. అర్థమైందా? అభిషేకం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నిజంగా అభిషేకం ఉందని మీకు అర్థమవుతుందా? మీరు మాట్లాడుతుంటుంటే రహస్యములు దేవునివి, అవి మీకు ఏర్పాటును అనుసరించగా బయలుపరచబడుతున్నాయి అని మీకు అర్థమైంది. మీకు అభిషేకం ఉంది. మీకు అభిషేకం ఉన్నప్పుడు ఎవరైనా మీకు విరోధంగా లేచిన వాళ్ళని మీరేం చేయాలి? వాళ్ళు నాకు విరోధులు కాదు, నీకు విరోధులని యేసు ప్రభుతో చెప్పాలి. ఎందుకంటే తండ్రి కుమారునితో ఏమన్నాడు? నేను నీ శత్రువులని అన్నాడు. మనం కూడా ఏమనాలి? బర్నబాసు అని నేను యేసు ప్రభుతో చెప్తున్నాను. యేసు ప్రభుతో ఏమని? ఇదిగో ప్రభువా, నీ శత్రువులు వాళ్ళు. నువ్వేమో నా శత్రువులు అనుకొని లైట్ తీసుకుంటున్నావేమో. వాళ్ళు నా శత్రువులు కాదు. అసలు నాకెందుకు శత్రువులు అవుతారు? అంతే కదా. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది? వీళ్ళ నాకెందుకు శత్రువులు అయ్యారు అనిపిస్తుంది. వాళ్ళు నీకు శత్రువులు కాదు. ఎప్పుడు నీకు అభిషేకం ఉంటే. అయితే నీది ప్రసంగం అయితే నీ మీద ఏదో కుళ్ళు బుద్ధి వచ్చింది అంతే. వాళ్ళని పెద్ద శత్రువులు అనుకుని నువ్వు పెద్ద ఫీల్ అయిపోయి నా మీద ఎంతోమంది అసూయపరులు లేచారు ఈ దినాల్లో అని ఆ ఏడు చేత కన్నీళ్ళు గారుస్తా. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలు అని పాట పాడేయకండి. ఆ పాట అందరూ పాడేస్తారు కదా. ఆ పాట అందరూ పాడతారు లేదా? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, పాటలు పాడేవాళ్ళు అందరూ తల్లి నన్ను విడిచినాను, తండ్రి నన్ను విడిచినాను, బంధువులంతా దూరమైన అని రాస్తారు కదా. ఈ పాట అందరూ పాడైతే ఎవడెవడికి దూరం అయ్యాడు అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైందా? ఇప్పుడు నా బంధువు ఎవరు? పృథ్వీ అన్న నా బంధువు అనుకోండి. నాకు ఫస్ట్ పాట ఇచ్చారు. అందరూ నన్ను విడిచినా అని పాడుతున్నాను నేను. నీవు నన్ను విడువనంటే నా తల్లియు నీవే అని పాడేశాను అనమాట. నా బంధువులు విడిచినా అన్నప్పుడు నేను టార్గెట్ చేసి పృథ్వీ అన్న వైపు చూసి నా బంధువులు నన్ను విడిచినా అని పాడాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి పాట ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడు? తల్లిలా లాలించును అని ఎత్తుకొని ఆయన నా వైపు చూసి నా బంధువులు నన్ను విడిచిపెట్టిన అన్నాడు. ఇంకా అందరిని విడిచిపెట్టేశారాడ. కాబట్టి వాస్తవంగా శత్రువులు అంటే అది కాదు ఫామ్. అభిషేకం ఉన్నవాడికి ఉండేవాళ్ళే శత్రువులు. అయితే మీకు శత్రువులు లేరని నేను అన్నాను, ఎందుకంటే మీకు అభిషేకం ఉందని నేను నమ్ముతున్నాను. మాకు లేదని మీరు అంటారా? అనుకోండి, నాకు ఎందుకు. మీకు ఉందని నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా నమ్ముకోండి. దేవుడు నన్ను కూడా ప్రేమించాడు, నాకు కూడా అభిషేకం ఇచ్చాడు, నన్ను కూడా అభిషేకపరిచాడు అని మీరు నమ్మండి. అభిషేకం కలిగినోడికి విరోధులు ఉంటే వాళ్ళు వాస్తవంగా మనకు విరోధులు కాదు, అభిషేకానికి విరోధులు. అప్పుడు మనం యేసుప్రభుతో చెప్పాలి ఏమని? వాళ్ళు నీ శత్రువులు. వాళ్ళు నీ శత్రువులు అని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు వాళ్ళ విషయంలో మనం సరిగ్గా ఏం చేయాలనేది మనకు బోధించబడుతుంది. మీరు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అంటే, యోహాను పత్రిక 2వ అధ్యాయము వచనం 26లో మోసపరుచు వారు అన్నాడు కదా. ఈ మోసపరుచు వారిని ఏమన్నాడంటే 18వ వచనంలో, చిన్నపిల్లలారు ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు అని చదవకండి, అభిషక్తునికి విరోధులు అసలు క్రీస్తు అనే పదం గ్రీకులో రాశారు కాబట్టి ఇలా ఉంది, కానీ అసలు దీన్ని గ్రీకులో రాయకూడదు, దీన్ని హెబ్రీలోనే రాయాలి. క్రీస్తు అనేది గ్రీకులో రాయకూడదు, హెబ్రీలోనే మెస్సియా 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 అనుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు తెలుగులో ఉన్న తెలుగు వాళ్ళకి ఏమర్థమైంది? అభిషక్తుడు 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 అని అర్థమైపోద్ది. అప్పుడు ఇప్పుడును అనేకులైన అభిషేక విరోధులు లేచారు. వాళ్ళందరూ దేనికి విరోధులు? అభిషేకానికి విరోధులు. మీరందరూ అభిషేకాన్ని ప్రేమించండి. అభిషేకాన్ని మీరు ప్రేమిస్తే క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసమును గుర్చిన సంగతులు మీకు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఈ మెసేజ్ మనకు అర్థమవుతుంది. 23వ కీర్తన మనం చదువుదాం. కీర్తనల గ్రంథం
23వ కీర్తన చదవండి ఆ మాట. వచనం 5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. చాలండి, నా గిన్నె నిండి. ఇంతకీ శత్రువుల ఎదుట భోజనం ఏంటి? యేసుప్రభు అన్నారు కదా, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉందా అన్నాడు. ఎందుకు యేసుప్రభు దగ్గర అప్పటికి ఆహారం ఏముంది? సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న వర్తమానం, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న సందేశం. అర్థమైందండి? అంటే శత్రువుల ఎదుట భోజనం అంటే ఏంటంటే, వాస్తవంగా ఇప్పుడు ఈ శత్రువులందరూ కూడా అభిషేకానికి విరుద్ధంగా లేచారు కదా, కానీ అప్పుడు దేవుడు మన అభిషేకాన్ని ఇంకా యాక్టివేట్ చేసి క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసాన్ని గూర్చిన సంగతులు ఇంకా మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అందరూ లైవ్లో మనోళ్ళే లేరు, అభిషక్తునికి విరోధులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? అసలు ఏం చెప్తాడా ఎందామని చూస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అంటే అర్థం ఏంటి? అరే, మనం ఇంతకుముందు ఎన్న ప్రసంగం ఏం కాదు, మేబీ బోధ మార్చేసి ఉంటాడులే. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తాడు. అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తాడు. ఆహారం అంటే ఏంటంటే మంచి పదార్థములతో ఆయన తృప్తిపరుస్తాడు. ధనవంతులను ఒట్టి చేతులతో పంపేస్తాడు, ఆకలి కొని వారిని మంచి పదార్థంతో ఆయన పంపిస్తాడు. అంటే ఏంటి? నాకు బాగా తెలుసు అనే గర్వంతో నిలబడి బైబిల్ తెరిచి ఎప్పుడు చదివిన వచనమే చదివి ఎప్పుడు చెప్పేటట్టు చెప్పేవాళ్ళు ఒకటి చెప్తుంటుంటే, ఈలోగా కొంతమంది వచ్చి అదే వచనం తీసి అందులోంచి వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఇచ్చేస్తున్నారు. అప్పుడు చెప్పింది మరి ఏమనంటే, ధనవంతులను ఒట్టి చేతులతో పంపావు, కానీ నీవు దరిద్రులకు లేకపోతే ఆకలి గొనిన వారికి నువ్వు మంచి పదార్థాలు ఇచ్చావు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ప్రధానికి తెలియలేదు, పరిచారకులకే తెలిసింది. అసలు ఒక్కొక్క రెఫరెన్స్లో నుంచి ఆ రసం బయటకు వస్తుంటుంటే ప్రధానులు చదివారు, కానీ ప్రధానులకు తెలియని ఆ రెవల్యూషన్స్ దేవుడు కుర్రకారు అన్నాను కదా, బుడ్డ బ్యాచ్గా అంతటికి ఇచ్చేసాడు అనమాట. అప్పుడు పెద్దోళ్ళు అందరూ ఎలా చూస్తారు? ఇప్పుడు వాక్యం చెప్పడం చాలా ఈజీ అండి సత్యనారాయణ గారు, అప్పుడులో మాకు ఇంటర్నెట్ లేదండి. ఇప్పుడు ఏముంది, ఎవరో గూగుల్లో కొడితే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంటే వీళ్ళు కనీసము అభిషేకాన్ని కూడా గౌరవించరు. కానీ మీరు తెలుసుకోండి, దేవుడు మీకు మంచి పదార్థాలతో తృప్తిపరుస్తాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో చెప్పాడు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు. నరేష్ గారు కుమారి వాళ్ళ కుమారుడు ఉన్నాడు కదా, ఐజక్ జోసెఫ్, తన అన్నప్రసన్న కూడికలో సేవకుడు భలే చెప్పాడు వాక్యం. అసలే లూథరన్ చర్చ్ పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు. నాకు ఆయన చెప్పిన తర్వాత ఆ వచనాల మీద చాలా ఆసక్తి పుట్టింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెప్పాడు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇస్తారు? రోకలు లేకే వచ్చి ఆహారం భుజించండి. ఆయన చెప్తూ అందులో నుంచి కూడా కొన్ని విషయాలు, ఆ పేరులోంచి కూడా ఐజక్ జోసెఫ్ అనే పేరులోంచి కూడా చాలా విషయం చెప్పాడు. యోసేపు అందరికి ఆహారం పెట్టినవాడు అని చెప్పాడు అనమాట. మీరు ఒకటి గమనించండి, ఈరోజు మనం భోజనం చేసిన మంచినీళ్ళు ఏదైనా మన ఇష్టమైన తిన్నా త్రాగినా మనకు కలగనంత తృప్తి ఈరోజు గ్రంథంలో ఏదైనా దేవుడు క్రొవ్వు మెదడు లాంటి భాగాలు మనకు దయచేస్తూ దొరికిద్ది. అందుకని కొంతమంది వచ్చి అంటారు, యారా అన్నం తినవేంట్రా, టైం అయిపోయింది, ఆరోగ్యం పాడైపోద్ది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేద్ది, ఇవన్నీ చదివేస్తూ ఉంటారు. అప్పుడు మన అమ్మలతో ఏం చెప్పాలి? నీకు తెలియని ఆహారము దేవుడు నాకు ఇచ్చాడు అనాలా? వీడు ఎప్పుడు ఇంతే పెచ్చాడు అలాగా అంటూ ఉంటాడు అనుకుంటారనమాట. మీకు దేవుడు అట్టి కృప దయచేయను గాక. అప్పుడు కదా అండి గ్రంథములందు ఆనందించడం అంటే ఏంటో మనకు అర్థమైంది. మొదటి కీర్తనలో చెప్పాడు కదా. ఎప్పుడైనా మీరు అనేక రెస్టారెంట్స్కి వెళ్ళారు, కానీ ఈసారి మీరు రెస్టారెంట్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ రెస్టారెంట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ వెళ్ళే ఉంటారు, స్విమ్మింగ్ పూల్లో రెస్టారెంట్ చూసారా? కాళ్ళు అన్నీ స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు నీటిలో పెట్టి టేబుల్ పెట్టి తిన్నారు ఎప్పుడైనా? చూసామంటున్నారు, తినలేదంటున్నారు ఏంటండి? ఇదేదో మోషేను నువ్వు సూతువే కానీ అందులో ప్రవేశించవన్నట్టు. ఖచ్చితంగా మీరు అనుభవించండి. చాలాసార్లు మనం కొన్ని రెస్టారెంట్స్
బీచ్ పక్కన, రివర్స్ పక్కన ఉంటాయి కదా. గోదావరి నది పక్కన కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. నిజంగా నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నవాడు అన్నాడు చూసారా. అంటే బీచ్ పక్కన కూర్చొని భోజనం చేస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అంటే ఒక నది పక్కన కూర్చొని ఆహారం తింటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, వాక్యం చదువుతుంటుండగా దేవుడు వర్తమానం ఇస్తే, ప్రత్యక్షత ఇస్తే, తలంపులు ఇస్తే, అందులోంచి రెవల్యూషన్స్ ఇస్తే ఆ వ్యక్తి అంత ఎంజాయ్ చేస్తాడు. అదే ఆహారం అంటే. ఈ ఆహారాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? ధనవంతులను ఒట్టి చేతులు. ఆ వచనం దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఇప్పుడు పుష్పవతి కూడికలు జరుగుతాయి కదా, మెచ్యూర్ ఫంక్షన్లో, అప్పుడు అందరూ చదివే వచనం ఏది? నేను వృద్ధిలోనికి తేగా నీవు ఆభరణ భూషితులు. ఇక తప్పదు, ఇంకా వాళ్ళందరూ అక్కడికి రావాలి. అసలు ఈ మెచ్యూర్ ఫంక్షన్లు జరగటమే తప్పు అంటే, ఇక ఎలాగ పెట్టారు కాబట్టి తప్పదు కాబట్టి ఆ వచనమే రావాలి. ఇప్పుడు దినం పెట్టడం కూడా తప్పే వాస్తవం వాక్యానుసారంగా, కానీ తప్పదు. ఆ కూడికి పెడితే ఏమనాలా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. పుట్టినరోజు కూడికే తప్పు వాస్తవంగా. అంటే మామూలుగా పుట్టినరోజు కూడికి అంత పెద్ద అవసరం లేదు, అయినా మనకి కావాలి కాబట్టి పుట్టినరోజు కూడికి వస్తే అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇక అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర రావాలా. మరి ఆ రోజు పుట్టినరోజు కూడికి రోజు ప్రభునందు మృతులు ధన్యులు అంటే బాగోదుగా. కాబట్టి అందరూ ఆ రెఫరెన్స్ దగ్గరికి వస్తారు. కానీ మీరు చూడండి, అందరూ అదే వచనం నుండి వివరించినా ఎవడో ఒకడు వస్తాడు, అందులో ఎవరో ఒకళ్ళు వస్తారో, వాళ్ళు మనం ఎప్పుడు వినని మర్మం తెస్తాడు ఆ వచనంలో నుంచి. అతడు అభిషేకం గలవాడు. సో అటువంటి అభిషేకం గలవారిని మనం గుర్తించి, ఇక అతని ప్రసంగము, అతని పత్రిక అనకూడదు, అతనికి దేవుడు అప్పగించిన సువార్త, అతని సువార్త అని మనం అనాలి. అలా అన్నప్పుడు అదే అభిషేకం దేవుడు మన మీద కూడా ఉంచాడు కాబట్టి అది కూడా యాక్టివ్ అవుతుంది అన్నమాట. అలా యాక్టివ్ అయినప్పుడు ఖచ్చితంగా నీకు శత్రువులు ఎవరు ఉండరో, కానీ నీ మీద ఉన్న అభిషేకానికి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళ గురించి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధులని ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా వ్యక్తులు కాదు, ఆత్మలు. ఎవరు చెప్పండి? క్రీస్తు విరోధులు అనేవాళ్ళు వ్యక్తులు కాదు, వాళ్ళు ఆత్మలు అన్నమాట. సో క్రీస్తు విరోధి ఎవరు? నేను ముగిస్తాను. క్రీస్తు విరోధి ఎవరు? వ్యక్తి, ఆత్మ కాదు. యాంటీ క్రైస్ట్ అనేవాడు పర్సన్, కానీ యాంటీ క్రైస్ట్ అనేవాళ్ళు ప్లోరల్ వర్డ్లో స్పిరిట్స్ అన్నమాట. అంటే క్రీస్తు విరోధి ఇంకా రాలే, వాడు వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా వస్తాడు, ఒక వ్యక్తిగా బయలుపరచబడతాడు. కానీ వాడు వచ్చేటప్పటికి మనం అప్పటికే మనం కొనుక్కోబడతాం. కాబట్టి యాంటీ క్రైస్ట్ అనే ఆయన ఒక పర్సన్, కానీ యాంటీ క్రైస్ట్ అనేవాళ్ళు స్పిరిట్స్ అన్నమాట. ఈ స్పిరిట్స్ ఎవరు? లేకపోతే ఈ దురాత్మలు, అపవిత్రాత్మలు ఎవరు? చదువుకొని మనం ఆగిపోదాం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు అన్నాడు. 2:18 ఏమన్నాడు? క్రీస్తు విరోధులు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఓడిని నమ్మకండి. మన భాషలో ప్రతి ఓడిని నమ్మకండి అంటాం. ప్రతి ఓడిని కాదు, ప్రతి ఆత్మను. అంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎవరు? అబద్ధ ప్రవక్తలు అంటే వ్యక్తులే, కానీ వారిని వాడుకుంటుంది ఒక ఆత్మ. అదే ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వింటిరి కదా, ఇదివరకు అది లోకంలో ఉన్నదే. అభిషేకం గలవారు, అభిషేకంతో నడిపించబడుతున్న వారు శత్రువులు లేచినప్పుడు అవన్నీ ఒక దురాత్మ అని తెలుసుకోండి. ఫస్ట్ దురాత్మకి మీ బాధలు చెప్తే అర్థమైద్దా? నా మీద ఎందుకు లేచారో బాబు, నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎటు తిరిగి కూడా 5 సంవత్సరాలు కూడా రాలేదు, నువ్వు నా మీద పడ్డావు, నేను పిల్లల్ని చదివించుకోవాలని, నీ వల్ల నాకు ఆరోగ్యం పాడైపోతుంది, నా జోలికి రాకరా బాబు, నన్ను వదిలేరా బాబు అని చెప్తే మనుషులకు చెప్తావు, ఆత్మలకి ఏం చెప్తావు? కాబట్టి మీరు సానుభూతి స్టోరీలు స్టేటస్లో పెట్టకండి. ఏమని? నన్ను ఏదోలా వదిలేరా బాబు, నేను అవసరమైతే ప్రసంగం మానేస్తాను, నేను ఇంకా సేవే మానేస్తాను, నాకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పు, నువ్వు నన్ను తినేస్తున్నావు, నీతో పాటు కొంతమంది నన్ను తినేస్తాను, నా జోలికి రాకండి అని చెప్పడానికి, సానుభూతి పొందటానికి వాళ్ళు వ్యక్తులు కాదు, వాళ్ళని వాడుకుంటుంది ఒక దురాత్మ. కాబట్టి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. దేం పట్టినోడు మీరు ఎప్పుడు చూడలేదు. వాడు ఫస్ట్ నవ్వుతాడు, ఆ తర్వాత వాడు ఏడుస్తాడు, ఆడు రకరకాల ఎక్స్ప్రెషన్లు పెడతాడు. ఎందుకు అనుకున్నారు? ఆడు వ్యక్తి కాదు, దురాత్మ వెళ్ళిపోయినట్టు అనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనం సేవకులను గుర్తించి వెంటనే లేచి నిలబడతారు. ఆడు లోపల కూర్చో, ఏం లేస్తావు అంటాడు ఆడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మృత్యుంజయరాజు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, వాడు చెప్తే అర్థమైంది. ఇప్పుడు మృత్యుంజయరాజు ఉన్నాడు,
నాకేమవుతాడు? ఎలా అవుతాడండి బామ్మర్ది? క్రీస్తునందు నా ప్రియ సహోదరుడు. అది మీరు ఇంకా బామ్మర్ది లెక్కలోనే ఉన్నారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడు. శరీరం యాక్టివేట్ అయిపోయింది పౌలరాజు గారికి. బావా అంటున్నాడు ఎక్కడి నుంచి వెనకాల. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడు. అయినా ఇప్పుడు నా బాధలన్నీ అడిగి తెలిసే లేదా? ఎందుకంటే తెలీదా? సరేలే, అడిగి తెలీదు. సరేలే, తెలిసినవాడు అనుకోండి. నా బాధలన్నీ అడిగి తెలుసు. ఈరోజు ఆడు నాకు యాంటీగా లేచి నిలబడ్డాడు. నా బాధలు తెలుసు, నా బాధ్యతలు తెలుసు. అయినాడు నా మీద యాంటీగా లేచి నిలబడినప్పుడు ఆడి కనీసం నా మీద జాలి ఎందుకు కలగట్లేదని నేను ఆలోచించకూడదు. ఆడికి ఎందుకు నా మీద కనీసం కనికరం లేదని నేను ఆలోచించకూడదు. ఎందుకంటే వాస్తవంగా వాడు నాకు యాంటీ కాదు. అలాగని వాడిని వాడుకుంటున్నవాడు కూడా నాకు యాంటీ కాదు. నా మీద ఉన్న అభిషేకానికి యాంటీ. కాబట్టి మా ఇద్దరికి పోటీ లేదు. ఆడి మీద ఉన్న ఆత్మకే నా మీద ఉన్న అభిషేకానికి పోటీ. ఇక్కడ అబ్రహాంకి లోతుకి దెబ్బలాట ఏం లేదు, పశువులు కాపర్లుగా వచ్చింది దెబ్బలాట. అర్థమైందా? కాబట్టి వాస్తవంగా మృత్యుంజయరాజుకి నాకు ఎటువంటి తగాదా లేదు. అలాగని చెప్పి ఇప్పుడు నేను మృత్యుంజయరాజుకి వందనాలు చెప్పమని కాదు. మృత్యుంజయరాజు కనపడితే నీ మీద ఉన్న ఆత్మే నా మీద ఉన్న అభిషేకంతో తంటుంది, వాళ్ళిద్దరు గొడవ, మన ఇద్దరం క్లోజ్ అనకూడదు. అసలు వాడు ఎందుకు ఆత్మకు అవకాశం ఇచ్చాడు? వాడికి తెలీదా అతని ప్రసంగం కాదు ఇది, అతని పత్రికలు కాదు ఇది, అతని అభిషేకం అని తెలీదా? ఎందుకంటే ఆఖరి వచనం చదవండి, లాస్ట్ రెఫరెన్స్ ఎఫెసీ పత్రిక 3:2, 3:4. ఇదే లాస్ట్, మనం ముగించుకుందాం. విని ఉన్నారు. క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిందన్న సంగతి చదివిన ఎడల అంటే అర్థం ఏంటి? మీరు దాన్ని చదివితే నా పత్రికలను మీరు గ్రహించరు, నా అభిషేకం, నాకు దేవుడు అప్పగించిన గృహ నిర్వాహకత్వం, దేవుడు నాకు అప్పగించిన సువార్తను మీరు గ్రహిస్తారన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు నా ప్రసంగాలు విన్నవాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ప్రసంగాలుగా విన్నారా, అభిషేకంగా విన్నారు? మామూలుగా అయితే వాస్తవంగా అభిషేకంగా వాళ్ళు తెలుసుకున్నారు కూడా. ప్రసంగాలుగా విన్నా కూడా అది అభిషేకం అని వాళ్ళు తెలుసుకున్నారు. అందుచేతనే వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం అనే దాన్ని ఆచరించారు. అవునా? మరి ఇప్పుడు దురాత్మ పట్టిందంటే అర్థం ఏంటి? ఎవరికైనా అంటే వాడు అభిషేకం అనేది తెలుసు కూడా, తనలో ఎక్కడో కాడ అందరిలాగానే అతని పత్రిక, అతని ప్రసంగం అనేది తన నోటితో ఒప్పుకున్నాడు. తను కూడా ఏలికలతో ఏకీభించాడు అనమాట, విరోధులతో ఏకీభించాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ పట్టుకుంది. ఇప్పుడు ఆత్మ పట్టుకున్నా కూడా ఆ వ్యక్తికి నేను తెలుసు కాబట్టి ఎంతో కొంత కనికరం, ఎంతో కొంత జాలి, ఎంతో కొంత సానుభూతి కలిగి నేను ఎందుకు విరోధం అవ్వాలని సౌలులాగా దావీదుతో చెప్తున్నాడు. ఏమని? నాయనా దావీదా, నేను నిన్ను ఎదిరిస్తున్నాను రా, నేను చంపాలనుకుంటున్నాను రా, కానీ నువ్వు నాకంటే నీతిమంతుడివి, నువ్వు నాలంటోడు కాదు, నేను నీ జోలికి ఇంకా రాను అంటాడు. మళ్ళీ దొరుకుతాడు. ఎందుకు? సౌలుకి అర్థమవుతుంది ఏమని? దావీదు అభిషేకం గలవాడు, దావీదు జోలికి వెళ్ళకూడదని అర్థమవుతుంది. కానీ సౌలుకు దురాత్మ పడుతుంది కదా. సౌలుకు దురాత్మ పడుతుంది కాబట్టి దావీదుని ఏం చేయకూడదని అనుకుంటున్నా కూడా సౌలు దావీదుని తరుముతూనే వచ్చాడు. ఫైనల్గా దావీదు ఎప్పుడు కూడా సౌలుని చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు సౌలుకు దురాత్మ పట్టింది. ఎందుకు? ఆ దురాత్మను వదలగొడతాకి సితార వాయించింది నేనే కదా. అర్థమైందా? కాబట్టి దురాత్మ తెలిసిన తర్వాత, అది అపవిత్రాత్మ అని తెలిసిన తర్వాత, అది అభిషేకానికి విరుద్ధంగా లేచిందని తెలిసిన తర్వాత మనం దాని గురించి ఒకటే ఆలోచన చేయాలి. నీ శత్రువులు అభిషేకమా, వాళ్ళు నీ శత్రువులు. అభిషేక్తుడా, వాళ్ళు నీ శత్రువులు, నాకు శత్రువులు కాదు. ప్రభు ఖచ్చితంగా మీకు రెవల్యూషన్ ఇస్తాడు, ప్రత్యక్షత ఇస్తాడు, వీటిలో ఎలా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి ఎలా చెప్పాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడిన అన్నాడు. మనం కూడా ఇప్పుడు యేసు ప్రభువుతో గురించి ఎలా చెప్పాలి? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడి, నా హృదయం ఉల్లసించాను, నా నాలుక ఆనందించాను, నా శరీరము నిలకడగా ఉన్నది అని చెప్పినట్లుగా మీరు కూడా చాలా ధైర్యంగా అన్నిటిని ఫేస్ చేయాలా. ఎందుకంటే మీరు అభిషేకం గలవారైతే మీకు విరోధులు లేరు, మీ మీద ఉన్న అభిషేకానికి విరోధులు. కాబట్టి అది ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగిద్ది. కానీ దేవుడు దీన్ని వేళ్లతో సహా పెళ్ళగించే ఉద్దేశంతో జరిగిస్తాడు. కంబళి చెట్టును దేంతో లేపాలా?
వేళ్లతో పాటు వేళ్లతో లేపాలంటే ఏం చేయాలా? సమ్ ఆపరేషన్ హ్యాస్ టు బి డన్. దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కంప్లీట్ ప్రాసెస్. మధ్యలో ఏమి ఇన్వాల్వ్ అవ్వకండి. కంప్లీట్గా అది జరిగేంత వరకు మీరు దాన్ని అనుమతించండి. దేవుడు దాన్ని విత్ రూట్స్తో లేపుతాడు అనమాట. రూట్స్తో లేపినప్పుడు దాని యొక్క అసలు రూపం మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకు అభిషేకం లేకపోతే అది ఒక రాంగ్ టీచింగ్ అని మీరు ఎలా బయట పెట్టగలరు? మీరు వ్యక్తులనే టార్గెట్ పెట్టుకుంటారు. ఆ వ్యక్తుల గురించి ఏం చేస్తారు? వాళ్ళ క్యారెక్టర్స్ స్టడీ చేసేస్తారు. స్టడీ చేసి గతంలో ఇతడు ఏమైనా మిస్టేకులు చేశాడా, లేకపోతే ఈ వ్యక్తులు ఏమైనా ప్రస్తుతం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. వాటి గురించి స్టడీ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టిన దురాత్మ రేపు ఇంకొకరిని పడుతుంది, మళ్ళీ ఆ క్యారెక్టర్ స్టడీ చేస్తావా? నువ్వు పోరాడవలసింది శరీరాలతో కాదు, నువ్వు పోరాడాల్సింది ఆత్మలతో. ఈ ఆత్మలు ఎవరంటే నీకు శత్రువులు కాదు, వాస్తవంగా నీ మీద ఉన్న అభిషేకానికి శత్రువులు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకొని మన జీవితాలు ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప అభిషేకంతో వాడుకొనుగాక. క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ఎప్పుడు మీరు నిలబడినా బోధించబడును గాక. కాలక్షేపం చేయొద్దు. ఎవరు కూడా దేవుని మీద నమ్మకం మీరేం పుట్టించక్కర్లేదు. బోల్డ్ అంతమంది కన్విన్స్ చేస్తున్నారు. మనది కన్విన్సింగ్ గాస్పల్ కాదు, మనది కన్ఫెసింగ్ గాస్పల్. మనం ఏదో దేవుడు ఉన్నాడని నమ్మించే ఒక జ్ఞానవంతులం కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం విషయంలో ఒప్పింప చేయవలసిన అభిషేకాన్ని కలిగిన వారం. అలా కలిగి ఉంటానికి దేవుడు కృపనిచ్చునుగా. కృపగల దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ శత్రువులు అని మీరు ఎవరిని గురించి అయితే అన్నారో వాళ్ళు వాస్తవంగా యేసు ప్రభుకి శత్రువులు, వాళ్ళ అభిషేకానికి శత్రువులు, వారి అభిషక్తునికి శత్రువులు. ఈ శత్రువులు వ్యక్తులు కాదు, వీళ్ళు ఆత్మలు. వీరు మోసపరుచు ఆత్మలు. వీరు సత్య సంబంధం కానీ అబద్ధమై ఉన్నారు. ఆ సత్య సంబంధం కానీ అబద్ధం ఏంటో మేము గుర్తించడానికి కృప చూపండి నాయనా. సృష్టి ఆరంభము నుండి మరుగై ఉన్న ఏర్పాటు సంఘకాలంలో ప్రారంభించబడిందని తెలియగానే వీళ్ళందరూ కుమారునికి విరోధులుగా లేచిపోయారు. ఈ శత్రువుల పనంతా కూడా క్రీస్తునందుంచే విశ్వాసం విషయంలో కలవరం పుట్టించటమే. కాబట్టి ప్రభు, మేము ఒక్కొక్కటిగా నేను అన్ని విషయాలు తెలుసుకోవడానికి కృప చూపండి. గత దినాల్లో మీరు సుమారు ఒక 2 నెలల క్రితం ఏర్పాటు మర్మం గురించి చెప్పారు. ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మల బాప్తిస్మ గురించి చెప్పారు. తర్వాత మీరు నీకోలేతుల బోధ గురించి చెప్పారు. ఈ దినాల్లో మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం అనే అంశం గురించి చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా అంశాల వారీగా రెవల్యూషన్స్ ఎక్కడున్న మేమందరం పొందుకొని ప్రభా మేము మెలకుగా ఉండటానికి కృప చూపండి. శత్రువులు పడుతున్నారు, అయితే వారు ఎవరో మేము గుర్తించడానికి కృప చూపండి నాయన. గాలితో పోట్లాడినట్లు ఎవరు పోట్లాడకుండా నాయన గురిని చూసి పరిగెత్తేవారిగా మేమందరం ఉందుముగాకని ప్రార్థిస్తూ యేసు ప్రభునామములో నిరీక్షిస్తున్నాము తండ్రి. ఆమేన్.